సుజనా చౌదరి వ్యాఖ్యలపై సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పందుల పందాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం నేతలన్నారాయన. తెలుగు తమ్ముళ్లను ఉద్దేశించే సుజనా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా సాధన అన్నది ఇక ముగిసిన అధ్యాయంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకొని ఆ అంశాన్ని పేజీల నుండి తీసే పరిస్థితి చేస్తుంది. అయితే నిన్న తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తిగా మరోమారు ఈ ఉద్యమం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రత్యేక హోదా విషయంపై ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనతో ప్రస్తుతం మాట్లాడడానికి ప్రత్యేక సాధన సమితి కన్వీనర్ రామకృష్ణ గారు. చెప్పండి సార్, ఈ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే హోదా సాధ్యం కాదని ప్యాకేజీతో సరిపెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే నిన్నటువంటి ఉద్యమాన్ని అణచివేసే దిశగా నడిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యువత కానీ ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఎవరు కూడా నిన్న పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటి ఉద్యమానికి అసలు దగ్గరకు రాలేదని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఈ 14వ ఆర్థిక సంఘం సభ్యులే స్పష్టంగా చెప్పారు, మేము ఎక్కడ కూడా అలాంటిది రికమెండ్ చేయలేదని. ఎందుకంటే ఇది 14వ ఆర్థిక సంఘం ఇచ్చింది కాదు, సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు స్పష్టంగా 5 ఏళ్ల పాటు ప్రకటించారు. మేము కోరేదేమంటే ఇవాళ 14వ ఆర్థిక సంఘం గొప్పదా లేకపోతే పార్లమెంటు గొప్పదా, అదేవిధంగా నీతి ఆయోగ్ గొప్పదా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు గొప్పవారా, దానికి జవాబు చెప్పాలి. అంతేగాని ప్రైమ్ మినిస్టర్ గారు ఇవ్వడం లేదని చెప్పమనంటే దానికి దానికి మాట్లాడడం, అప్పుడు మా నిరసన మాత్రమే ఉంటుంది. మీరు మోసపు మాటలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఏమంటే ప్రజలను తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏమాత్రం కూడా వాస్తవాలు మాట్లాడడం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేదేమంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు, మీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే పరిమితం కాదు, లేదా మీకు బీజేపీకి మాత్రమే సంబంధించిన అంశం కాదు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీ అది. ఈ విషయం పైన నువ్వు ఎందుకు అందరితో చర్చించావు, ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టావు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ ఎందుకు తీసుకెళ్ళావు? కాబట్టి అక్కడే నీ లోపం ఉంది. ఇప్పుడు సుజనా చౌదరి రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఏదో కార్పొరేట్ మనిషి. ఈ చంద్రబాబు నాయుడు చుట్టూ వాళ్ళే చేరారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంత దిగజాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటే కూడా దాన్ని ఖండించడం లే. ఆయన అసలు మేము పందులు ఇది చేస్తారు, కోడి పుంజాలు ఎవరు చేస్తున్నాడా, మీరే చేస్తున్నారు. మీరు ఆపారా? మరి పందులు చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో? పందుల ఇది పెట్టిండేది మీ తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టాడు తాడిపత్రిలో. కాబట్టి పందుల కొట్లాట, పందుల ఆటలు పెడుతున్న వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే. కమ్యూనిస్ట్ వాళ్ళు పెట్టలా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టలా, ఏ పార్టీ వాళ్ళు పెట్టలా, జనసేన వాళ్ళు పెట్టలా. కాబట్టి అంటే పందుల కొట్లాటలు పెట్టేది కూడా తెలుగుదేశం వాళ్ళే. సుజనా చౌదరి ఫ్రెండే జేసీ దివాకర్ రెడ్డితో మాట్లాడమను. పందుల కొట్లాట ఎవరు పెట్టిండే తెలుస్తుంది. సుజనా చౌదరి, దివాకర్ రెడ్డి ఇద్దరు బాగా కలిసి ఇద్దరు మంచిగా డిన్నర్లు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఆయన అడగమని చెప్తుంది. పందుల కొట్లాట ఎవరు పెట్టారు, పందుల పోటీలు ఎవరు పెట్టారు, పందులకు తగాదా తాడిపత్రిలోనే జరిగింది, రాష్ట్రంలో ఎక్కడా జరగలే. కాబట్టి పందుల కొట్లాటలు పెట్టిన వాళ్ళు ఇవాళ పందుల గురించి మాట్లాడుతున్నారు. చూస్తే కనుక నిన్న 26 జరిగినటువంటి పరిణామాల నేపథ్యం భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాత్మకం ముందుకు వెళ్ళే పరిస్థితి ప్రత్యేక హోదా ఉద్యమం? మేము రాష్ట్ర ప్రజల తరఫున ఇది మాట్లాడుతూనే ఉంటాం. ఎవరైతే దీనికి అడ్డొస్తారో వారికి ఎండగడుతూనే ఉంటాం. సాధించేంత వరకు మా పోరాటం జరుగుతుంది. రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. మేమనుకునేది ఏమంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు నెరవేర్చాలి, వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే 2019 ఎలక్షన్ల వరకు ఇదని అంటున్నారు. ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో 2019 అనేది ఒక మైలురాయే, దాని తర్వాత కూడా జరుగుతుంది. చూస్తే ఈ ప్రత్యేక హోదా సాధించినందుకు అలుపెరిగిన ఉద్యమం చేపడతామని చెప్పి రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక ఇప్పటికే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొందుపరిచినటువంటి ఈ ప్రత్యేక అంశంపై మాత్రం ఒక స్పష్టత ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో సత్యం, TV9 శ్రీకాకుళం.